హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ మహి ప్లేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరంతా కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ రోజు వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. సాటర్డే రోజు మా అమ్మగారు 7 శనివారాల వ్రతం అయితే చేసుకుంటాను అనుకున్నారంట. ఇంకా 7 శనివారాల వ్రతంలో ఒక వారం అయితే కంప్లీట్ అయిందండి. మంచిగా పిండి దీపాలు పెట్టుకొని వెంకటేశ్వర స్వామిని ఆరాధించుకొని మంచిగా పూజ అయితే చేసుకున్నారు. ఇంకా స్వామివారికి అయితే మల్లెపూలు దండ వేసి, మందార పువ్వులు మా అమ్మగారి ఇంటి దగ్గర చెట్టు ఉందండి. ఇంకా చెట్టుకైతే చాలా పువ్వులు అయితే పూస్తాయి అన్నమాట. ఇంకా మందార పువ్వులు అయితే దండ కట్టేసి స్వామివారికి అలంకరించారండి. ఎంత నిండుగా ఉన్నారో చూడండి స్వామివారు. మందార పువ్వులు, మల్లె పువ్వులతోటి ఇంకా అన్ని రకాల పువ్వులతోటైతే అలంకారం చేసి స్వామివారికి పిండి దీపం పెట్టుకొని మంచిగా పూజ అయితే చేసుకున్నారు. 7 శనివారాల వ్రతం అంటే ఏదో సింపుల్ అనుకుంటారండి. దానికి తగ్గ నియమాలు చాలా ఉంటాయి. అవన్నీ పాటించుకుంటూ చేయాలి. ఏదో చేసామన్నట్టు చేసేయకూడదు. ఇంకా నూనె వస్తువులు ఏమీ తినకూడదండి. ఇడ్లీ అయినా సరే ఆవిరి మీద ఉడికిన ఇడ్లీ తినాలన్నమాట. చట్నీలు అటువంటి ఏమీ ముట్టుకోకూడదు. ఇడ్లీలో కూడా పంచదార అద్దుకొని అయితే తినాలి. ఇంకా అలానే తిన్నారండి అమ్మ. కొంచెం పంచదార అయితే అద్దుకొని తిన్నారు. ఇంకా నైట్ టిఫిన్ కూడా అలానే చేయాలి. నైట్ పడుకునేటప్పుడు కూడా ఇంకా కటిక నేల మీద అయితే పడుకోవాలండి. ఇంకా అవన్నీ పాటించి అయితే మంచిగా అమ్మ చేసుకున్నారు. ఇంకా 7 పిండి దీపాలు అయితే పెట్టుకున్నారండి. పెట్టుకొని స్వామివారిని వేడుకున్నారనమాట. ఇంకా చాలా మనశ్శాంతిగా అయితే అనిపించిందని అయితే చెప్పారండి. అసలు పిండి దీపాలు ఎంత నిండుగా ఉన్నాయో చూసారా? చాలా మంచిగా అయితే అనిపించింది. ఇంకా వీడియో అయితే తీసుకొచ్చారనమాట. నువ్వు కూడా వీడియో అప్లోడ్ చేసి మంచిగా అయితే చెప్పమన్నారు. ఇంకా అందుకని నేను వీడియో మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంక నేనైతే వాడపల్లి నుంచి వచ్చేటప్పుడు అయితే మొక్కలు తెచ్చుకున్నానండి. గులాబీ మొక్క ఆల్రెడీ మనకి ఇది వరకు మా ఇంట్లో ఉన్న మొక్కేనమాట. ఇది అయితే అది చనిపోయింది కదండి. ఇంక అందుకని వేరే మొక్క తెచ్చుకున్నాను. సేమ్ అదే ఫ్లవర్ అండి. ఇంకా నాటు గులాబీ మొక్క ఇదైతే ఎండిపోయింది కదా, అందుకని ఇంకా నాటు గులాబీ మొక్క అయితే తెచ్చుకున్నానండి. ఇంకోటి మామూలుగా పింక్ కలర్ గులాబీ హైబ్రిడ్ది తెచ్చుకున్నాను. ఇంకా 3 మొక్కలు అయితే తీసుకొచ్చాను అనమాట. ఇంకా ఉన్నాయి కానీ నాకైతే నచ్చలేదు. ఇంకా నా వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, కామెంట్ చేయట్లేదు. మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇంకా రిక్వెస్ట్గానే అడుగుతున్నానండి. నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అయితే నా ఛానల్ కూడా మోటివేషన్ అయితే అవుతుందండి. నేను ప్లీజ్ అండి సపోర్ట్ చేయమని అయితే అడుగుతున్నాను. నా వీడియో లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. మీరు చేసిన దానికి నాకు కొంత యూజ్ ఉంటుందన్నమాట. ఇంకా నేనైతే ఈ మొక్కలు ఇంకొక 2 కుండీలు అయితే తెచ్చుకోవాలండి. తెచ్చుకున్నాకైతే ఈ 3 మొక్కలు కలిపేసి వేస్తాను. కొంచెం మట్టి కూడా కావాలి, అందుకని ఇంకా అలా పక్కన పెట్టేసి అయితే ఉంచానండి. మాకు ఉన్న వేరే ఏరియాలో అయితే మట్టి ఉండదన్నమాట సరిగాను. ఇంక అందుకే పక్కన పెట్టేసి అయితే ఉంచాను. ఇంక ఇది వచ్చేసి అయితే సండే మార్నింగ్ అండి. ఇంకా సండే మార్నింగ్ సరుకులు అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా సరుకులు తీసుకొచ్చేసాక నేను ఆయిల్ ప్యాకెట్ అయితే లేదని చెప్పానండి. ఇంకా ఆయిల్ ప్యాకెట్ను సరుకులు అయితే తీసుకొచ్చారు. ఇంకా బట్టలు అయితే మేము ఊరెళ్ళి వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా బట్టలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా బట్టలు వాషింగ్ మిషన్ వేసేసాయి, వాషింగ్ మిషన్కి వేసానండి. ఇంకా హ్యాండ్ వాష్ ఇవన్నీ కూడా పక్కన పెట్టాను. శారీస్ అవి హ్యాండ్ వాష్ చేస్తానండి. ఇంకా దోశలకైతే బియ్యం కూడా నానబెట్టేసేసుకున్నాను. ఇంకా దోశలకు బియ్యం నానబెట్టి ఫస్ట్ అయితే టీ పెట్టుకున్నానండి. కొంచెం టీ తాగేసేసాకైతే నేను తర్వాత ఉన్న పని ఏదైనా చేసుకుంటాను. ఆల్రెడీ నేను మార్నింగే హాట్ వాటర్ అయితే తాగేసానండి. అవి తాగండి నాకైతే రోజు గడవదనమాట. ఇంకా తాగేసి టీ పెట్టుకునేటప్పుడే కొంచెం పాలు ఎక్కువైతే వేసి వేడి చేసేసి గిన్నెలోకి తీసి తర్వాత అయితే టీ పెట్టానండి. మా పన్నీగాడికి పాలు నేను బయట తీసుకుంటానమాట. మార్నింగ్ వచ్చి పోస్తారు. ఇంకా ఆయన అయితే 2 రోజుల నుంచి రావట్లేదండి. ఇంకా అందుకని ఇంట్లో పాలే పోస్తున్నాను అనమాట. ఇంకా ఇప్పుడైతే నేను కొంచెం తలపోటుగా అయితే ఉండిందండి. అందుకని ఆయిల్ అయితే ఫుల్గా పెట్టేశానండి. అసలు మొహం అంతా కూడా ఎంత జిడ్డుగా ఉందో చూసారా? ఫుల్గా ఆయిల్ అయితే పెట్టాను అనమాట. మొహం మీద నుంచి కారిపోతుంది. ఇంకా చాలా తలపోటు అయితే వచ్చిందండి. ఇంకా తప్పదు అన్నట్టు అయితే ఆయిల్ పెట్టాను. నేనైతే ఆయిల్ చాలా తక్కువ అండి పెట్టడం, సరిగా పెట్టను అనమాట. కానీ తలపోటు వచ్చేస్తుందని అయితే పెట్టానండి. ఇంకా టీ అయితే తాగేస్తే కొంచెం తగ్గుద్దని చెప్పేసి అయితే టీ వడపోసుకుంటున్నాను. ఇంకా టీ తాగాక అప్పుడైతే టిఫిన్ జోలికి వెళ్ళాలండి. ఇంకా అప్పుడు దాకా నాకైతే ఏమీ వద్దనుకుంటాను. ఫస్ట్ అయితే టీయే కావాలండి నాకు.
ఇంకా మార్నింగ్ వచ్చేసి అయితే కొంచెం చికెన్ అయితే వండిందండి ఇంట్లోనూ, అదైతే ఫ్రై చేసేసానండి మధ్యాహ్నం లంచ్లోకి. ఇంకా తర్వాత అయితే చిన్న చేపలు అయితే వచ్చాయి, ఇంకా అవి అయితే తీసుకున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా అవి కూడా చేయాలన్నమాట. పులుసు చేసేసి కొన్ని ఫ్రై అయితే చేయమంటున్నారండి. ఇంకా టీ తాగేసేసి తర్వాత టిఫిన్ తిన్నాకైతే తాతీగా చేస్తానని అయితే చెప్పానండి. ఇంకా ఈ లోపు అయితే వాషింగ్ మిషన్కి ఇంకా బట్టలు తీసాను అనుకో, ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయండి, అవి వేసేసి కొన్ని హ్యాండ్ వాష్ ఉన్నాయి కదా అవన్నీ చేసేసి ఆరబెట్టేసేసుకోవాలి. ఫస్ట్ అయితే టీ తాగేసేసాక తర్వాత నేను ఏదైనా చేస్తానని అయితే చెప్పానండి. ఎక్కడికైనా వెళ్ళి వచ్చామంటే ఒళ్ళంతా హోనం అయిపోతుందండి. అసలు మామూలుగా కారులో వెళ్తేనే ఇలా ఉంది, బస్కి వెళ్తే ఇంకెలా ఉంటుందో. ఇప్పుడు కార్ అయితే మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఆగి అన్నీ చూసుకోవచ్చు. ఇంకా బస్సు అయితే అలా తిరగడానికి ఉండదు కదా, ఇంకా అందుకని మేము బస్కి వెళ్ళకుండా కారుకి వెళ్ళామండి. కొన్ని డబ్బులు ఎక్కువైనా సరే నిజంగా కారే బెటర్ అనమాట. ఎందుకంటే మనం ఎక్కడైనా ఆగాలంటే ఆగొచ్చు, ఏదైనా చూడాలని చూడొచ్చండి. మేము వచ్చేటప్పుడు అయితే మన ఊర్లో నుంచి మాకు సాయిబాబాది స్తూపం అయితే కనిపించింది అనమాట. అసలు నిజంగా సాయిబాబా వారు రియల్గా మనిషి నుంచున్నట్టే ఉందండి. ఎంత బాగుందో అసలు చూస్తుంటే, నేనైతే అసలు నమ్మలేకపోయానండి. సడన్గా చూసి ఆఫ్ చేశారనమాట. ఇంకా చూస్తే ఆయన దర్శనం కూడా చేసుకొని అయితే మేము వచ్చాము. ఇంకా చిన్న చేపలు అయితే నేను పులుసు పెట్టానండి. ఒక మామిడికాయ అయితే ఉండిందనమాట ఇంట్లోని, ఇంకా మామిడికాయ వేసేసి కొద్దిగా చింతపండు పులుసు అయితే వేసేసుకొని మంచిగా పులుసు అయితే పెట్టి, ఇవైతే కొంచెం డీప్ ఫ్రై కాకుండా ఆయిల్ తక్కువ వేసి డీప్ ఫ్రై లాగానే చేశానండి. చాలా బాగా వచ్చాయి అన్నమాట చేపల ఫ్రై. అసలు ఎంత కలర్ఫుల్గా ఎంత యమ్మీగా ఉన్నాయోనండి. ఈసారి అయితే నేను ఫుల్ వీడియో మీకు షేర్ చేసుకుంటాను ఎలా చేశానో, కానీ చాలా బాగా వచ్చాయి. ఒకసారి ట్రై చేద్దాము, బాగా వస్తేనే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. చాలా బాగా వచ్చాయి. ఈసారి అయితే మీకు చెప్తానండి నేను ఎలా చేశాను. ఇంకా ఇదైతే అయిపోయింది కదండి. ఈ లోపు అయితే బట్టలు కూడా అయిపోతున్నాయి అనమాట. నేను బట్టలు కూడా ఆరేసేసుకొని వచ్చేసి అయితే ఇంకా మా బన్నీగాడికి పాలు పెట్టానండి. వీడు తాగాడో లేదో చూడాలి. వీడికి ఎంత గేరోనండి, అసలు పాలు తాగమని పెడితే వీడు పాలు తాగలేదన్నమాట. తాగకోకుండా అయితే కూర్చున్నాడు. నేనైతే పిలుస్తున్నాను, లేవట్లేదండి. ఈయనైతే పిలుస్తున్నారన్నమాట, కూర్చొని చూస్తుందనమాట లేవనా వద్దా అని చెప్పేసి. దీనికి ఎంత బద్ధకమోనండి, అసలు లేగదనమాట. లేకపోకుండా అలానే చూస్తుంది. అయితే కర్రతేనా అన్నారు. ఇంకా అక్కడి నుంచి అయితే ఆలోచిస్తుందండి. ఆలోచించుకొని అప్పుడు లేసేసి వస్తుంది అనమాట. దీనికి అలా అంటే ఎంత భయమోనండి. ఇంకా వచ్చేసేసి అయితే మంచం ఎక్కేస్తున్నాడు. మంచం ఎక్కేసి పడుకున్నాడు చూడండి. వీడికి మంచం దగ్గరగా ఉంటే వాడి ఇష్టం వచ్చినట్టు ఎక్కేసేసి పడుకుంటాడు అనమాట. ఇంకా మేమేం అనవండి, దాని ఇష్టం వచ్చినట్టు అదే తిరుగుతుంది, అదే పడుకుంటుంది. ఇంకా అయితే కొంచెం చికాగ్గా ఉందని అయితే డ్రింక్ అయితే పోసుకొని తాగుతున్నాం అనమాట మా అమ్మగారు నేనును. ఇంకా ఫ్యాంటా అంటే నాకు ఇష్టమండి. అది గ్యాస్ ఎక్కువ ఉండదు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా ఇదైతే ఈయన నిన్న బయటకు వెళ్తే తెప్పించుకున్నాను అనమాట. ఇంకా అవి 4 బాటిల్స్ అయితే తీసుకొచ్చారండి. ఇంకా అదైతే వేసుకొని తాగుతున్నానండి. అది తాగాననుకో కొంచెం రిలీఫ్గా ఉంటుంది. అసలు ఇప్పుడున్న ఎండకి చెమట్లు ఎలా కారిపోతున్నాయోనండి, చాలా చికాగ్గా అయితే ఉంటుందన్నమాట. ఇంకా నేనైతే నూనె పెట్టాను కదండి, ఇంకా నూనె పెడితే నా మొహం అస్సలు చూడలేమన్నమాట. అంత చిరాగ్గా అంత డర్టీగా అయితే ఉంటుంది. అసలు ఆయిల్ పెడితే నా ఫేస్ అసలు నాకే నచ్చదండి. ఇంకా నా వీడియో మీకు ఎలా అనిపించిందో సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా వైట్ ప్యాంటు చున్నీ కూడా హ్యాండ్ వాష్ చేయాలి, అందుకని ఇలా ఉంచాను. బాయ్ అండి.